నమస్తే. తెలంగాణలో పైసలు లేవు, నేనేం చేయలేకపోతున్నా అని మాట్లాడే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఇగో పైసలు ఇక్కడే ఉన్నాయి అని చాలా కబ్జాలకు సంబంధించిన విషయాలు మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఒక్క కబ్జా మీద కూడా యాక్షన్ ప్లాన్ లేదు. పైగా అందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి గతంలో ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి అందరూ కలిసి ఇంకా ఆ కబ్జాలని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు, పంచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నో కేసెస్ని మనం ముందుకు తీసుకొచ్చినా ఇంతవరకు ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, పేదలకు సంబంధించిన భూములు ఉన్నాయి, కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురైనాయి. అందులో ఒక 20% మీరు వేలం వేసినా ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ప్రశాంతంగా బతుకుతుందని. కానీ జెన్యూన్గా ఉన్న పోయిన భూములు పోయినాయి, ఆల్రెడీ గవర్నమెంట్ పేరు మీద ఉన్న ఇంకా వేరే భూములని వేలం వేస్తున్నారు. మనం మాట్లాడుతున్నాం దాదాపుగా 30,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి. తెలంగాణలో అతిపెద్ద భూ స్కామ్ ఇది, అతిపెద్ద భూ కబ్జా ఇది. 30 ఎకరాల భూమి, దాన్ని ఇప్పటికే రెరాకు అప్లై చేసి పర్మిషన్స్ తెచ్చుకొని, హెచ్ఎండిఏ పర్మిషన్స్ తెచ్చుకొని దాదాపు 1,40 lakh ఎస్ఎఫ్టీలో షేర్లింగంపల్లి మండలం గండిపేట మండలం పుప్పాలగూడలో ఈ కబ్జాని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి అనే ఇద్దరు కలిసి కబ్జాని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్గా. ఒక్కొక్క ఎస్ఎఫ్టీ దాదాపు 20 నుంచి 25 వేలకు అమ్ముతున్నారు. అట్లా 1,40 lakh ఎస్ఎఫ్టీ. ఇందులో కమర్షియల్ ఉన్నది, రెసిడెన్షియల్ ఉన్నది. వెస్టర్న్ విండ్సర్ పార్క్ పేరుతో కొన్ని, వెస్టర్న్ స్ప్రింగ్స్ పేరుతో మరికొన్ని, వెస్టర్న్ మ్యారినా పేరుతో మరికొన్ని, ఇట్లా కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ చేసి అమ్మేస్తున్నారు. ఇది టోటల్గా టీఎస్ఐఏసీకి సంబంధించిన ల్యాండ్, ఎవాక్యూ ప్రాపర్టీ, ఇట్లా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమి ఇదంతా కూడా. ఇది అయితే గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, ఎలాంటి రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. మరి అట్లాంటి భూములు పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా కడుతున్నారంటే కోర్టులను మేనేజ్ చేశారు, కోర్టులను తప్పుదారి పట్టించారు, అడ్వకేట్ జనరల్ని కొన్నారు, ఆర్డీఓ ఆనాడు చంద్రకళ ఆమెను కొన్నారు, ఆనాడు కలెక్టర్ అమయ్ కుమార్ని కొన్నారు, ఆనాడు సిసిఎల్ఏ ఇప్పుడున్న ఆయనే నవీన్ మిట్టల్ ఆయన్ని కొన్నారు. మొత్తం వ్యవస్థ అంతా పనిచేసి వాళ్ళ చేతిలో భూమి పెట్టింది. గవర్నమెంట్ మారింది, అబ్బా ఇది మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందేమో అనుకున్నారు. లేదు మీరే తింటే ఎట్లా, మాకు కూడా కావాలి కదని చెప్పి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎలక్షన్స్కి ముందు దాదాపు ఒక 500 కోట్ల డీల్ జరిగింది. ఓ 2 మాజీ ఎంపీలు వచ్చి కాంగ్రెస్లో చేరారు, కథ సుఖాంతమైంది. సో ఇదే అంశం పైన బక్కా జడ్సన్ గారు నిన్న ఈడీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ భూమి ప్రభుత్వానికి, దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అని దాదాపు ఒక 2,000 పేజీల డాక్యుమెంట్ని ఈడీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇది 277 సర్వే నెంబర్, 282 సర్వే నెంబర్, 342 అండ్ 341 టోటల్గా సబ్ డివిజన్ చేసేసి బై పి అని పార్ట్లు వేసేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని తెగనమ్ముతున్నారు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాపర్టీస్ జోలికి జనాలు ఎవరు వెళ్ళకండి, భవిష్యత్తులో ఇబ్బంది పడకండి. సబ్జెక్ట్కి వద్దాం. నా ముందు జడ్సన్ గారు ఉన్నారు, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నమస్తే జడ్సన్ గారు. సో ఈ అంశం మీద మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మాట్లాడుతున్నారు. నిన్న ఈడీకి కంప్లైంట్ చేశారు. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మీకు అనిపిస్తున్నది? ఇప్పుడు ముందుగా మీరు చెప్పిన ఫస్ట్ లైన్ ఏంటంటే తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఫస్ట్ దీని ఒక లైన్ నేను ఇస్తా. ఏంటంటే తెలంగాణ దగ్గర ఇవాళ కూడా ప్రభుత్వం సిన్సియర్గా ఉంటే 7 లక్షలు కాదు 10 లక్షల కోట్ల అప్పు కూడా తీర్పే సామర్థ్యం తెలంగాణకు ఉంది. ఆ ఖనిజ సంపదకు అది ఉన్నది. హైదరాబాద్ రింగ్ రోడ్డు మనం మాట్లాడినప్పుడు ఐఆర్బికి తెలంగాణ అప్పుడున్న కేసీఆర్ సర్కారు ఐఆర్బికి 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చినప్పుడు అప్పుడు రోజు 2 కోట్ల ఇది ఉండే అవుటర్ రింగ్ రోడ్. మొన్న 1వ తారీఖులో అది 3 కోట్ల అయింది. 3కే 4 కోట్ల వరకు వస్తుంది రెవెన్యూ. దాని ఛార్జెస్ పెంచారు. అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు సంవత్సరానికి 200-300 కోట్ల రూపాయలు. ఇంకొక స్ట్రెచ్ ఒక 2 కిలోమీటర్ల పరిధి లోపట తెలంగాణ ప్రభుత్వం ఒక 12 కోట్ల రూపాయలు సంవత్సరానికి కోల్పోయింది. అది ఎక్కడ అంటే సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు. ఎక్కడ అంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్ రోడ్ ఉండే కదా, శంషాబాద్ అంతా కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ లోపలికి ఎంటర్ అయినాక ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి మనం పోతుంటే ఎయిర్పోర్ట్ అక్కడి వరకు అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక టెండర్ వేసారు. ఒక స్ట్రెచ్ చెప్తున్నా, ఒక 2 కిలోమీటర్స్ లోపే నేను చెప్తున్నా. ఇక తెలంగాణ మొత్తం కథ వేరే. ఇక
ఈ ఈ స్ట్రెచ్ లోపు ఆ, మన గవర్నమెంట్ ఎంతకంటే 12 కోట్లకని దాని టెండర్కి పిలిచారు. పిలిస్తే అక్షయ్ కంపెనీ అని బాంబే బేస్డ్ అక్షయ్ అని ఉంటుంది ఎక్కువ, అక్షయ వాళ్ళు 12 కోట్ల రూపాయలకి వేసారు. సెంటరీ కాక ఒట్టి సైడ్ హోల్డింగ్సే. 12 కోట్లు మాకు వద్దు, మాకు 65 లక్షలు చాలు, 65 lakhs చాలు. గవర్నమెంట్ అన్నది గవర్నమెంట్ కాదు, మాఫియా. గవర్నమెంట్ మాఫియా నడుపుతుంది, గవర్నమెంట్ ఎక్కడిది అని చెప్పేసి 65 లక్షలకు ఇచ్చేసారు. అంటే 11,35,00,000 రూపాయలు లాస్. ఇంకోటి ఒకవేళ సెంట్రల్ బోర్డు ఉంటే ఇదే అక్షయ కంపెనీ వాడు 15 కోట్లు ఇచ్చేటోడు. అంటే 14,35,00,000 ప్రతి సంవత్సరం లాస్. నెంబర్ 1. అదే శంషాబాద్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 కోట్ల రెవెన్యూ ఈ అడ్వర్టైజ్మెంట్ మిగిలిన ఏజెన్సీకి వెళ్ళి 2010 ఏజెన్సీ ఉంటుంది ఒక హైదరాబాద్. అట్లా 3 కోట్ల రూపాయలు వట్టి ఈ మున్సిపాలిటీకి వెళ్ళి అవ్వచ్చు. అవి కూడా వసూలు చేయొద్దు. ఎందుకంటే ఒకటి కాదు, ఎవరికి ఇవ్వాలి? నవనిర్మాణ్కి ఇవ్వాలి. నేను ఎందుకు వస్తున్నా అంటే ఈ పర్సన్ ఇళ్ళకి వస్తాడు వెస్టర్న్లకు. ఓకే, ఈ అంతా నడిపింది ఎవరు? ఈ నవనిర్మాణ్ కంపెనీ ఎవరు? మిస్టర్ దీని వెనక ఉన్న సూత్రధారి ఎవరు అంటే ఈడు మన ఫహీమ్ ఖురేషి. ఓకే, ఇప్పుడు ఆయన కార్పొరేషన్ అన్నిటికీ నువ్వు రంగనాథ్ దగ్గర పోయి ఇట్లా మా ఉంది ఇట్లా అయితే అని అడిగితే, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పోయి అడిగితే మీరు పోయి ఫహీమ్ ఖురేషిని కలువు అనే పరిస్థితిలో ఈరోజు తీసుకొని వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే లీడ్ స్పేస్కి ఇచ్చింది. ఈ సంస్థ నవనిర్మాణం తీసుకొని మొత్తం ఇల్లీగలే, అన్నీ ఇల్లీగలే. కోమరెడ్డి ఇంకా లెటర్ ప్యాడ్ మీద రాసియాలి, 25 లక్షల రూపాయలు ఆన్ రికార్డు చెప్తున్నా నేను. 25 lakhs రూపాయలు తీసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి స్ట్రెచ్కి వెళ్ళి ఆ స్ట్రెచ్ వరకు ఇవ్వాలి. డైరెక్ట్ లెటర్ పైన రాసియాలి రోడ్ల మీద లెటర్. ఇట్లా కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఈ రోజు లాస్. అన్ని ఒకటే కంపెనీ నవనిర్మాణే. ఒక నల్గొండ ఒకటి మాత్రం లీడ్ స్పేస్ కి ఇచ్చారు. తెలంగాణ మొత్తం ఎక్కడ కూడా లీడ్ స్పేస్ కూడా తెలంగాణ వాళ్ళు ఏం కాదనుకుంటా. లీడ్ స్పేస్ ఇలా బామ్మారిది కదా, కేటీఆర్ బామ్మారి. అదే అంటున్నా, వాళ్ళదే ఉన్నదా? అదొకటే. ఇక తక్కిన ఈ మెట్రో నిన్న హెచ్ఎంఆర్ఎల్ ఇచ్చిండ్రు. అట్లా నేను నేను తక్కినే పోతలేను. ఒక 2 మున్సిపాలిటీలో ఒక చిన్న యూనిట్లో పోయినా, ఓకే, ఇంట్లో చిన్న యూనిట్ పోయినా, రింగ్ రోడ్ యూనిట్కి పోయినా, ఈ రెండింటికి పోతేనే కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇంకోసారి పైసలు లేవు, తెలంగాణ దరిద్రం తీసింది, నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూస్తే చెప్పులు దాచిపెట్టుకుంటారు అనే దరిద్రపైన మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడదు. నెంబర్ 1. రెండోదిగా మన వెస్టర్న్ కాడికి పోతే ఈ భూములు గత ప్రభుత్వం కంపెనీల పేర్లతోనే రియల్ ఎస్టేట్ కోసమని సేకరించింది. వాస్తవం ఇది. ఎక్కడ భూములు సేకరించినా ఏడ కంపెనీలు పెట్టలేదు. అది వరంగల్ టెక్స్టైల్ కంపెనీ అని పెట్టిండ్రు, అక్కడ దందాలే నడుస్తున్నాయి, ఈడే దందాలు. కాజ్ అయితే ఉద్యోగాలు ఇస్తామనే కదా, కాజ్ అదే పెడతారు కదా. 50,000 మందికి నౌకర్లు వచ్చేస్తాయి, కంపెనీలు పెడుతున్నాం అంటే ఏడ ఇయ్యాలక నౌకర్లు ఉన్నది లేదు. మన ఏడ రోడ్లు ఎందుకు ఎక్కుతారు? ఇవ్వాలి కాజ్ దానికోసం పెట్టారు. మీ పిల్లలకు నౌకర్లు వస్తాయి, మీ పిల్లలకు జాబ్లు వస్తాయి అని చెప్పేసి తీసుకుంటుండ్రు, పెట్టుకుంటారు. అలా పెట్టిన తర్వాత తీరా చూస్తే గత ప్రభుత్వమే ఇది రంజిత్ అప్పచెప్పింది. రంజిత్ రెడ్డి ఎంపీ అనేటువంటి అప్పచెప్పింది. అప్పచెప్పిన తర్వాత ప్రభుత్వం మారింది. మారంగానే ఇప్పుడు ఈ భూమి మీరు దక్కించుకోవాలి. దక్కించుకోగానే మళ్ళీ ఇదే ఫహీమ్ ఖురేషి అనేటువంటి పోయి చర్చలు జరుపుతాడు. మొత్తం ఈయననే అన్నిట్లలో. ప్రెస్టేజ్ ఉంది కదా ఇప్పుడు రాజేంద్ర నగర్, ప్రెస్టేజ్ లో బాజాబ్తో ఓపెన్ గా రంగనాథ్ గారి కన్ను దొబ్బినాయి అనుకుంటా నేను. ప్రేమావత్ చెరువు 300 అడుగులు లోపలికి వెళ్ళిపోయి కట్టేసిండ్రు ప్రెస్టేజ్ అనేటోడు. ఇంకో దిక్కు శంషాబాద్ దగ్గర, శంషాబాద్ రాజేంద్ర. ఇంకో దిక్కు రైట్ సైడ్ లా అప్పా చెరువు ఉంటది. అప్పా చెరువు తెగి ఒక బస్సు కొట్టుకపోతే 17 మంది చచ్చిపోయారు, 7 కొట్టుకపోయారు. అసొంటప్పుడు మన చెరువుతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే అది ఏదో ఒక రోజు మేము కబ్జా చేస్తామని తూము మూసేసి డైరెక్ట్ కాలువ కట్టారు. 14 ఫీట్ల ఎడపుతో కాల్పు కట్టి అది బ్రిడ్జి కిందికి వెళ్ళి 2 ఫీట్ల లోపలి అంటే 2 ఫీట్ల తక్కువకి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఒక 5 స్టార్ హోటల్ కడతారు, ఇసే ప్రెస్టేజ్ అంటారు. అవి కూలగొట్టారు. అవి ఆ జోలికి పోరు. ఇప్పటికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, దాని జోలికి పోలే. ఇక్కడ ఈ ప్రభుత్వ భూములలో బాజాప్తా అంటే నీకు వైట్ కాలర్స్ కింగ్ కాంగ్స్ గాజులాలు ఎక్కడైనా కట్టుకోవచ్చు. హైడ్రా అయినా ఏదైనా కేవలం పేదోని మీద కన్నెర్ర చేయనికే తప్ప పెద్దోని ఏం పీకనికేం లేదు. వీళ్ళు పీకేదేం వీళ్ళతో అయ్యేదేం లేదు, పేదోని కొట్టనికి. ఈయన పేదల భూములు మొత్తం గుంజుకొని మీరు ఇట్లా కడుతుండ్రు. అక్కడ ఫహీమ్ ఖురేషి హీరోలే, నవనిర్మాణం వెనుక ఫహీమ్ ఖురేషి, దీనిలో కూడా ఫహీమ్ ఓనర్ ఎవరు అని పేరు ఏదో ఉన్నది, రాజు ఏదో వాళ్ళ పేర్లు వినవాడే, విలయిన అంటే తెలంగాణ వాడే. ఇక్కడ ఫహీమ్ ఖురేషి డీల్ చేశారు. మీడియేటింగ్ చేసినందుకు ఈయన 30కి వెళ్ళి 50 కోట్ల మధ్యలో. ఇంకొక లాజిక్ వస్తుంది ఇక్కడ.
రాజు అనేటోడు రాజధానిలో ఉండాలి, అంటే రాజనగరంలా లేకుంటే రాజవాసంలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనము మీరు నేను అందరూ ముఖ్యమంత్రి నివాసంకి వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి కంచె తొగిలిచ్చినప్పుడు మన మీద వాళ్ళంతా పేర పటాకులు కలిసిండు, బాంబులు కలిసిండు. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చిండు, జనాన్ని కలిసిండు. సెకండ్ డే మంత్రులు వచ్చిండ్రు, తర్వాత ఐఏఎస్ వచ్చిండ్రు, ఇప్పుడు చెప్రాసులు వచ్చిండ్రు. అక్కడ ఎవరు లేరు. అక్కడ ఉండకుండా ఇంట్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సెటిల్మెంట్. అక్కడ సెటిల్మెంట్ జరిగింది ఇది చెప్తున్నా. నా దగ్గర ఫోటో కూడా ఉంది. వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి చెక్కు, జితేందర్ రెడ్డి ₹1 చెక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి రెవెన్యూ దొంగ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ అక్కడ దగ్గర ఉండి చెక్ ఇప్పించింది. ఎంత ఇచ్చిండ్రు? ₹1 చెక్ ఇచ్చింది. అది డీల్ జరిగింది ఎంత? 30,000 కోట్ల విలువైన భూములు, అపార్ట్మెంట్స్. దాని యొక్క చెక్కులని డీలే. రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాయే డీల్ చేసుకోనికి. అక్కడ జరిగిందే 100% డీల్. ఆ డీల్ కోసమని ఆడ దుకాణం పెట్టింది, ఇంట్లో పెట్టిండే దొంగతనాలు చేయడానికి. మళ్ళీ రేపు పదవి పోతే ఇక్కడికి అక్కడికి ఎవడు మోసుకపోవాలి, పోతే ఎవడో వాటి చూసుకుంటాడు. అక్కడైతే అక్కడికి అంటే ఆ కళ్ళనే డీల్ జరిగింది. ₹1 అంటే మనకి ఎర్రేసిన పెద్ద తిమింగిలాన్ని పట్టినట్టు బట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా 1,40,00,000 ఎస్ఎఫ్టీ యొక్క డీల్ అక్కడ జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ డీల్కి వెళ్ళి ఇక మీకు ఎంపీ ఎలక్షన్స్కు మల్కాజిగిరికి ఫండింగ్ పోయింది. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో జరిగింది అది అక్కడ జరిగింది. ఇది ఇక్కడ అంటే ఆయన బెదిరించింది, రంజిత్ రెడ్డి అంటోని బాధాప్తపై బెదిరించిండ్రు, ఎట్లా చేవెళ్ళకి వస్తావురా అని. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి బెదిరిస్తే ఈ డీల్ అంతా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇక దాని జోలికి మాట్లాడవద్దు, దాని గురించి నోరెత్తు కూడా వద్దు. దీంట్లో పాపం రఘునందన్ రావు గారు కూడా బాగా మాట్లాడింది. ఆయన ఎందుకు ఇంత అన్యాయంగా ఇది తీసుకుంటున్నావు అని చెప్పి. ఆయన మొన్న ఇక్కడ పటాన్ చెరువు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూలా చౌదరి కూడా ఆ ఏరియాలో కూడా బాగా మాట్లాడిండు. బిజీ కొండకల్ తాండాలా ఆడ కూడా బాగా మాట్లాడిండు, కానీ మళ్ళీ ఎందుకో మాట్లాడలేకపోతుండే. అది ఎందుకో ఆయన్నే చెప్పాలి. కానీ అక్కడ ఇప్పుడు ఆయన ఆఫీస్ కూడా అన్నే ఉన్నది, ఈ నిషేధిత భూములలోనే ఉంది కదా. అయితే ఇప్పుడు ఇందులో రేరా అడ్వకేట్ జనరల్ నెట్టోడు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కమిషనర్ రెవెన్యూ, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఈ ల్యాండ్లలో ఉన్నది, ఈ భూమిలో ఉన్నది. వెస్టర్న్కు సంబంధించిన భూమిలో వీళ్ళందరి పాత్ర ఉన్నది. ఇలా రేరా నామ్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన రేరా నామ్స్ ఉల్లంఘన ఉన్నది, వయలేషన్ ఆఫ్ రేరా. 26 కేసెస్ ఉన్నాయి ల్యాండ్ మీద. 26 కేసెస్ ఉంటే రేరా పర్మిషన్ ఇచ్చింది. మొన్న ఈడీఓలు కూడా అది ఇన్ని కేసులు ఉన్న తర్వాత ఇది ఎట్లా ఇచ్చిండ్రు అని చెప్పి ఇలా మనము ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది, సెకండ్ భూమి కబ్జా ఉంది, థర్డ్ మనీ లాండరింగ్ ఉంది, మూడవది బినామీ ట్రాన్సాక్షన్స్ ఉంది. ఈ 4 గవర్నమెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ 5 పాయింట్లతోని మనం కేసులు నమోదు చేసినాం. కోర్టుకు పోతే కూడా స్టాండ్ అయితే నిలబడుతుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చేసిన తప్పే మనం కూడా కొనసాగిద్దామా, లేకుంటే మనం ఏమైనా సరిదిద్దుకుందామా? మళ్ళీ వీళ్ళంతా కాక పక్క రాష్ట్రానికి పోయిండు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబానికి చెందిన G2 LLC కంపెనీ, వాళ్ళతో దాదాపు 700 కోట్ల రూపాయలు ఇలా ఇన్వెస్ట్ చేపించిన పరిస్థితి. ఏది G2 నుంచి వెస్టర్న్కు G2కి వెళ్ళి వెస్టర్న్కు ఇక్కడ వాళ్ళు వచ్చిన పరిస్థితి. దీన్ని పెట్టేటోళ్ళకు కొంచెం వాళ్ళు సీరియస్గా యాక్ట్ అవుతారు, తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒకరినైతే తప్పించేటోళ్ళు, చంద్రబాబుని తప్పించేటోడు, స్టాలిన్ తప్పించే పరిస్థితి లేదు. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన దాదాపు 700-750 కోట్ల రూపాయలు ఇందులో స్టాలిన్ వాళ్ళ కుటుంబస్తుల పేరు పైన, ఇలా బినామీల పేరు పైన ఇన్వెస్ట్మెంట్. సుదర్శన్ రెడ్డి వాళ్ళు స్టాలిన్ కంపెనీ అవును 60 ఎకరాలు అవును అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా, చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చుట్టుకునే ఖచ్చితంగా నేను దీనిపైన ఒక ఎంక్వైరీ అనేది ముందుకు పోతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే వెస్టర్న్ ఉంది ఎంటికే కూడా పీకలేదు. రేవంత్ రెడ్డి ఈయనను కానీ మేఘా కృష్ణారెడ్డి కానీ తల మీద ఎంటికే కూడా పీకలేరు. రంజిత్ రెడ్డి అంత పవర్ఫుల్? రంజిత్ రెడ్డి పవర్ఫుల్ కాదు, వీరు వీక్ కదా. పైసలు చూడగానే వీళ్ళకి ముచ్చరోగం వస్తుంది కదా. మీరు గొర్రెల స్కామ్లు ఏం పీకలే, గొర్రె బొచ్చు కూడా పీకలే రేవంత్ రెడ్డి. గొర్రెది బొచ్చు కూడా పీకలే. అలా ఒక లంబడాలను జైలుకు పంపారు, అమాయకుని బలిచ్చారు, అసలు పంపలే. నంబర్ 1 అది అయిపోయిందా. సెకండ్
సరే తక్కన కేసులు అన్ని పక్కన పెడదాం. మేయా కృష్ణారెడ్డి ఏం ఇప్పుడు కేసీఆర్కి నోటీస్ ఇచ్చింది కదా, దమ్ముంటే నేను ఇచ్చిన, నేను దాదాపు టోటల్గా 200 మంది అధికారుల మీద 6 ఈఎన్సీల మీద జస్టిస్ పినాకిని కలిసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇచ్చిన. దాదాపు ఒక 3-4 వేల డాక్యుమెంట్. మేయా కృష్ణారెడ్డి ఏ ఫ్లైట్ పంపినరు, ఏ ఫ్లైట్లో పోయినరు, ఏ జిఎస్టీ ఎగ్గొట్టినరు, జిఎస్టీ ఎగ్గొట్టి. అందుకని ఇప్పుడు మీరు అన్న పినాకి ఘోష్ కమిషన్ మీరు అంటున్న వాటి మీద లేదు కదా, ఓన్లీ 3 బ్యారేజీల మీదనే ఉంది కదా. 3 బ్యారేజీల మీద ఉన్నది. కానీ అలా మేయా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది అంటున్నాను. ఈ అధికారులు ఉన్నప్పుడు నీకు ఇన్ని పైసలు ఎక్కడి అని అంటే బిల్లా ఎవడిచ్చిందంటే ఎవడిచ్చిండు, బిల్లా నీకు ఫ్లైట్ ఎవడిచ్చిందంటే ఎవడిచ్చిండు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సేఫ్ ఉంటుందో, ఎక్కడైతే మెగా ఎదుకోడో అక్కడి వరకే పెట్టుకున్నారు, తక్కిన దగ్గర పెట్టుకోవాలి. పైగా ఆయనకు ఇప్పుడు ఈయనకు రంజిత్కి ఇది ఇచ్చింది కదా, ఏది వెస్టర్న్ ఇచ్చింది కదా, వదిలేసింది కదా. సేమ్ ఇప్పుడు ఈయన గిఫ్ట్గా ఈయనకు పొంగిరెడ్డి కలిపి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఏం బిక్తారన్నట్టు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,000 కోట్లు అది అక్కడ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయలేదు అనేది కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చేయగలిగేది అసలు ఒక్కరు మాట్లాడతలేరు దీని మీద, ఒక్కరు కూడా సైలెన్స్ అంతే. ఇప్పుడు తప్పు అని కూడా పోయన్న కేసు పెట్టాలి, అంతే. మళ్ళాంటి వాళ్ళ మీద వెళ్ళానే కేసు పెట్టాలి, అది కూడా చేస్తలేదు అంతే. ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒకటి ఉన్నది, ఏం చేయగలుగుతారంటే మీరు ఇవి కొనుడు బంద్ చేయాలి, అంతే. నీకు ప్రెస్టేజ్ వాడు కానీ, వాసవి వాడు కానీ, వీడైనా కానీ, ఎవడెవరైతే చెరువులో కట్టినరో మేము ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాం నెక్స్ట్. ఎవడైతే కట్టినరో వాళ్ళు కొనుక్కుంటా వాడిని అక్కడ వదిలేయాలి గాలికి. వాడు లోన్ తీసుకుంటాడా, వాడు ఏం చేస్తాడో వస్తావు, వాడు వస్తా, మనకు అవసరం లేదు. ఎందుకంటే రేపు నువ్వు ప్రెస్టేజ్ ప్రేమావత్ చెరువుది కొన్నా, వాసవిది కొన్నా, ఇంకెక్కడైనా చెరువులే కొన్నా, లేకుంటే వెస్టర్న్ కొన్నా, ఈ భూములే గవర్నమెంట్ భూములే కదా, ఈ వేడ కొన్నా, రేపు రంగనాథ్ నువ్వు కొన్నాక రిజిస్ట్రేషన్ అయినాక రంగనాథ్ బుల్డోజర్ పట్టుకొచ్చినాక కూల కొడతా అంటాడు. ఇప్పుడు కూలగొట్టిన అన్నిటికీ కూడా పర్మిషన్సే ఉన్నాయి. కూలగొట్టిన ప్రతి దానికి పర్మిషన్ ఉంది, ప్రతి దానికి లోన్ ఉంది. వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు 30 డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టుకొని మరీ లోన్ ఇస్తాడు. అప్పుడు పర్మిషన్స్ లేవా, అన్నిటికీ పర్మిషన్. రేపు ఇవి నువ్వు ఇల్లీగల్ కట్టినావు అని చెప్పి కూలగొడితే నువ్వు ఏం చేస్తావు? అవంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కొన్నారు. ఇవి నువ్వు కోట్లు 15 కోట్లు 16 కోట్లు అంట ఒక్కొక్కటి. ప్రెస్టేజ్ లేదా 16 కోట్లు అంట పెట్టుకొని కూలితే మీరేం చేస్తారు? కాబట్టి ఈరోజు తెలంగాణ ముందు గత 10 సంవత్సరాలు మాట్లాడిన గలాలు ఇప్పుడు ఆ గలాలు లేవు. మళ్ళీ 3-4 గలాలే మిగిలినాయి, తగ్గిన గలాలన్నీ కొట్టుకపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏమున్నా కానీ మళ్ళీ తెలంగాణ ప్రజలపైనే ఆ పరిస్థితి ఉన్నది. ఇవి అంటే ఇప్పుడు నా పాయింట్, ఇంత ఓపెన్ రాబరీ ఇది, అంటే ఒక రకంగా చెప్పాలని దోపిడీ, ఇది చిన్న చిన్న పదాలు, ఇది బందిపోటు, ముఠా, మాఫియా, అంటే ఇట్లా బండ్ల మీద పోతుంటే రోడ్ల మీద ఆపి చీకట్ల అన్ని ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోతున్నారు. ఇంత ఓపెన్గా మీడియా లేదు, పోలీస్ లేదు, వ్యవస్థ లేదు, కోర్టు లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి అదంతా ఎట్లా అయింది? ఇప్పుడు నవీన్ మిట్టల్ మీద మేము కొన్ని వీడియోలు చేసినాం. ఇక్కడ గంధంగూడలో 9 ఎకరాల 36 గుంటల భూమి ప్రైవేట్ వాడికి రాసిచ్చి పడేసాం సింపుల్గా. బాలసాయి బాబా ట్రస్ట్ పేరుతో ఉన్న భూములు ఫినిక్స్ వాడికి రాసిచ్చేసి, ఇప్పుడు ఏడున్నాడు నవీన్ మిట్టల్ అంటే ఆనే ఉన్నాడు. అంటే కనీసం రెస్పాన్స్ కూడా లేదు. అంటే వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు, ఇది ఇట్లనే నడుస్తుంటుంది, మనం చేయాల్సింది మనం చేస్తాం, ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది ఇది. 2024 గవర్నమెంట్ వచ్చిన 1 మంత్కే నవీన్ మిట్టల్తో సహా న్యూ ఇయర్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. నవీన్ మిట్టల్ అంటోడు తెలంగాణ దాదాపు 1,00,000 ఎకరాల భూమి రైతులను మోసం ఆగం చేసిన పరిస్థితి. చాలామంది, కొంతమంది కబ్జాదారులు ఏమంటారు తెలుసా, నాకు కొంతమంది కలిసిన వాళ్ళు, నవీన్ మిట్టల్ చాలా డేరింగ్, పైసలు తీసుకుంటే పని బరాబరి చేస్తారనే పేరు. అంతే, మినిమం 1 crore లంచం. వాడిని ఏ జైల్లో పెట్టాలి? నవీన్ మిట్టల్ అంటోడు వాడు దొంగ, వాడు ఏ జైల్లో ఉండాలి? జయేష్ రంజన్ అంటోడు ఏ జైల్లో ఉండాలి? అమయ్ కుమార్, అంతమంది అమయ్ కుమార్ అంటాడు ఏం జైల్లో, అన్నం పీక్తాం పొడుస్తామన్నారు. ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి క్లోజ్ అది చాప్టర్. అమయ్ కుమార్ క్లోజే. అంటే ఏమున్నది ఆడు ఓసారి అమయ్ కుమార్ పైన ఐటీ రైడ్లని లీక్లు అయితే ఆయన పైసలు మొత్తం ఇంకో కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర దాచిపెట్టి 500 కోట్లు పెట్టిండు. పెట్టి ఆ పైసలు మళ్ళీ అడిగిండు. అడిగితే ఆ పెద్దరెడ్డి గారు డబ్బులు పోయినాను, ఏ పోయినారు, అదే 500 కోట్లు బీఆర్ఎస్ పెద్దలు. అట్లా వాళ్ళకి సరే ఏం ఫరక్ పడుతుంది? ఇంకో 500 కోట్లు ఈయనకి ఇస్తారు. ఏమైనా ఇలా పైసలు కదా కావాలి. ఇవాళ మేము డెవలప్మెంట్ చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం, చిన్న వయసులో నాకు ఒక అవకాశం వచ్చింది, ఈరోజు ఇంకో నన్ను 10 తరాలు గుర్తుపెట్టుకుంటాడు, అసలు లేనే లేదు.
ఎంత దోసుకోవాలి అంత తినాలి, మూడేళ్లలో కావాల్సినంత ఎంత దోసుకోవాలి అంత దోసుకోవాలి అనే కాడికి అంటే ఆల్రెడీ కలెక్షన్ చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు, కబ్జా చేసిన భూమి దగ్గర మాటలు పంచుకుంటున్నారు. కానీ ఇక కొత్త ప్రాజెక్టుల జోలికి పోయి మళ్ళీ అది కట్టించి పీకులాట ఎందుకని చెప్పేసి కాలి తిన్నోళ్ళ దగ్గరనే ఈ రోజు గుంజుకున్న పరిస్థితి. కంప్లైంట్ చేశారు, వాట్ నెక్స్ట్ ఏంటి? కోర్టులో పోతాం ఖచ్చితంగా, ఇది కోర్టులో పోతాం, ప్రతిదీ కోర్టులో వేస్తాం. కోడంగా లిఫ్ట్ గేరేసి కాదు నడవని 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంది నడవని. కానీ జనానికి దొంగలు అమ్మేసుకొని అవతల పడతాడు కదా, జనం కొనరు కదా. ఇప్పుడు ఇట్లా మన పబ్లిక్ ఎందుకంటే ఇల్లు కూలకుంటేనేమో కొను, ఆల్రెడీ ఇల్లు కొలుతున్నాయి కదా, జీవితాంతం కష్టపడితే ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు ఒక సగటు మనిషి. ఆ కొనుక్కున్న ఫ్లాట్ ఇల్లు కూడా కొట్టబట్టి ఇప్పుడు హై డ్రైవ్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లా మందు నువ్వే ఆపుతావు, పర్మిషన్ ఇచ్చి నోట్ల పీక నువ్వే పెడతావు, అట్లా ఇల్లు నువ్వే ఆపుతావు, కబ్జా నువ్వే చేపిస్తావు, పర్మిషన్ నువ్వే ఇస్తావు, మళ్ళీ హైదరాబాద్ని వాపి కూలగొట్టమంటావు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంత ఇది. అందుకనే ఈరోజు భారతదేశం మొత్తంలో అత్యధికంగా పడిపోయిన రియల్ ఎస్టేట్ ఏంటంటే తెలంగాణ 50% పడిపోయినాయి. 20 లక్షల్లో ఏం అమ్ముడు పోయేదంట మన దగ్గర ఏటా. అసొంటిది ఇప్పుడు 10కి వచ్చింది, 10 కంటే తక్కువనే పడిపోయిందంట ఈ ఇయర్ సర్వే ప్రకారం. కాబట్టి రియల్ ఎస్టేట్ చాలా భయంకరంగా పడిపోయింది. సరే, ఇప్పుడు పర్మిషన్ వచ్చింది బీఆర్ఎస్ లో, వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయినారు, తర్వాత కాంగ్రెస్ వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు, మరి బీజేపీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు మాట్లాడాలి కదా దీని మీద. బీజేపీ అయినా అక్కడ అడ్వకేట్ ఆఫీస్ పెట్టింది, ఇంకెందుకు మాట్లాడతారు? ఇప్పుడు అన్న ఇక్కడ నడిచేది ఏంటంటే సిండికేట్ నడుస్తుంది. నీకు అది ప్రెస్టేజ్ ఎవరు ఇచ్చిన పర్మిషన్? మార్చ్లా 2023 మార్చ్లో నాకు డాక్యుమెంట్ ఉంది ఇచ్చింది. ఎవరు ఇచ్చినా బీఆర్ఎస్ ఇచ్చింది. అదే పర్మిషన్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ప్రెస్టేజ్ కూలగొట్టమని ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడు. ఇప్పుడు ప్రెస్టేజ్ ఎవరిది? మరి జనార్దన్ రెడ్డి కదా. మరి జనార్దన్ రెడ్డి, వైష్ణవ్, ఇంకోడు బెంగళూరు కంపెనీ, వీళ్ళందరికీ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడేది ఈయన ఫైమ్. అన్నిట్లో ఉన్నాడా ఫైమ్? ప్రతి దాన్ని నేను చెప్పినా కదా, అడ్వర్టైజ్మెంట్ కూడా వదలలే. కూలగొడతారు, కూలగొట్టి మామూలుగా కూలగొట్టి ఇనుప సామాన్లు వదిలేస్తారు కదా, అవి కూడా ఎత్తుకపోయి అమ్ముకుంటున్నారు ఇప్పుడు. అయితే ఎట్లొచ్చిందంటే వాళ్ళు తప్ప ఈరోజు ఎవరు వేరేవాడు తిననీకి లేదు, వేరేవాళ్ళు బతకదు, సగటు మనిషి బతకదు. దాదాపు ఒక 1000 కంపెనీలు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎవరికి లేదు, ఓన్లీ నవ నిర్మాణం ఒకటే బతకాలి, వేరేవాడు ఎవరు. ఇక మరి తెలంగాణ ఫైనాన్స్ మొత్తం మీరే లూటీ చేసి ట్యాక్సులు రాకుండా చేసి ఇప్పుడు ప్రతి దగ్గర ఒక్కొక్క మున్సిపాలిటీ 3 కోట్ల రూపాయలు కడతారు. ఒక 200 యాడ్ కంపెనీలు ఉంటాయి. ఈరోజు ఎన్ని మున్సిపాలిటీ ఉన్నాయి, ఎన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోతుంది, అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ముందుకు సాగుతుంది? అసలు నీకు రెవెన్యూల ట్యాక్సులు వసూలు చేస్తలేరు బాజాబ్తా. ఈరోజు ట్యాక్సులు తీసుకోవద్దన్నారు, ఎందుకంటే అన్ని ఒక్కరికే ఇస్తారు. ఒక్కరికే ఇచ్చి ఇప్పుడు ఆ పైసలు ప్రజా ఖజానాకు పోవాల్సిన పైసలు అనుమూల ఖజానాకు పోయినప్పుడు ఇక ప్రభుత్వం దివాళి తీయకుంటే ఏమి తీస్తారు? దివాళి కాలే కదా, దివాళి తీపిస్తున్నారు. ఒక బొగ్గుబాయి గనులు జాలు మనకు పైసలు తీసుకొని, మన అప్పు తీరు పని ఒక బొగ్గుబాయి జాలి కదా. 30 ఎకరాలు సరే, మనం ఎస్ఎఫ్టీ లెవెల్లో చూడకపోయినా ఎకరాల లెక్కలు చూసినా ఈజీగా 30 into 120-130 కోట్లు వేసుకోవచ్చు. అంతే, అంత ప్రాపర్టీ, అంత ప్రాపర్టీ. ఎందుకంటే దాదాపు అపార్ట్మెంట్స్ కట్టేసింది కాబట్టి మనం ఎస్ఎఫ్టీ లెక్కనే చూడాలి. వేసుకుంటే 30,000 కోట్ల రూపాయలు సగటున ఉంటుంది ఈజీగా. కాబట్టి ఈరోజు ఎక్కడే చెప్తున్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నా, మనము ప్రభుత్వం మారాలి, మీరు ఇట్లా చేయాలి అంటే మన పిచ్చితనం అవుతుంది. వీళ్ళు దొంగలని కన్ఫామ్ అయిపోయింది. ఇవాళ సిండికేట్, తెలంగాణ నడిచే సిండికేట్. ఏ పాలకుడు వచ్చినా అందరు ఇవాళ ఎంఐఎం పోయినా సరే వాళ్ళతో ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళతో ఉంటాడు, బీజేపీ వస్తే బీజేపీతోనే ఉంటాడు. వాళ్ళకేం ఇదేం కాదు, దేశం కోసం ధర్మం కోసం అనేది ఒకటి డైలాగ్ కోసమే, మన కోసం మా కోసమే. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంటారు. ఆయన వియంకుడే ఇప్పుడు ఈయన సుదర్శన్ రెడ్డి కదా, ఒకప్పుడు బీజేపీ లీడర్, ఇప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ పార్టీలు మారేది వచ్చేది కూడా ఇవి సేఫ్ గార్డ్ కానీ. ఈరోజు ఒకటే, ఇవాళ ప్రభుత్వాలు ఏం చేయలేవు, రేపు అవి కొంటే నష్టపోయేది మనమే. కాబట్టి చెరువులో ఉండేటి దాని హిస్టరీ చూడండి. ఈ సర్వే నంబరులో ఏమైనా చెరువు ఉండేనా, చెరువు శిఖం ఉండేనా, ఇది బఫర్ జోన్ ఉండే. ఇవాటికి బాజాప్తా ఓపెన్గా రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్లు ఉన్నది అన్న. నేను గిన కరెక్ట్ లేకుండా పడిన జైలు ఉంటుంది కదా, రంగనాథ్ ఇల్లు నేను తప్పు చెప్తే నేను జైలు ఉండేటోని. నేను 100 years బ్యాక్ మ్యాప్ తీసిన, నేను పర్షియన్ లాంగ్వేజ్ ఉండే మ్యాప్ తీసిన, నా మ్యాపే చూపెడతారు ఆయన. 79 ఇల్లు కట్టినా అన్నారు కదా, దానికన్నా అక్కడ దాకా చెరువే. యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు దాన్ని. పెద్ద చెరువు అంటే 100 ఎకరాల చెరువు. 100 ఎకరాల చెరువుకు దాదాపు 40-50 ఫీట్ల బఫర్ జోన్ ఉంటుంది. దాని తర్వాత ఎఫ్టీఎల్ ఉంటుంది.
ఇయాటి వరకు ఏ చెరువు ఎంత ఎఫ్టీఏలో చెప్తలేడు, ఏ చెరువు ఎంత విస్తీర్ణం అని చెప్తలేడు, ఏ చెరువుకు బఫర్ జోన్ ఫిక్స్ చేస్తలేడు. ఇప్పుడు ఆయన అక్కడక్కడ కూలగొడుతున్నది ఏంది మరి సెలెక్ట్ ఏ భయపెట్టి అని కన్నా పాట్నీ దగ్గర ఏదో చేసిండు. అవేమో ఇట్లా మార్కెట్ నీకు నీకు దీని దుకాణం చెప్తా. నేను అమీర్పూర్లో నేను జెర్సన్ తెలియదు, నేను కరెక్ట్ అమీన్పూర్ చెరువు దగ్గర ఇట్లా కూర్చున్నా. అమీన్పూర్ చెరువు ఉంది కానీ చెరువు అవతల సైడు కూలగొట్టారు, నీట్ చేసారు, ఏం లేదు. ఈ చెరువుకి ఇక చిన్న లేదు, మధ్యలో రోడ్డు వస్తుంది. రోడ్డు వస్తే ఎద్దికు నీళ్లు తీస్తారు, ఎద్దికు నీళ్ళు అట్నే వస్తున్నారు. అదే మధ్యలో రోడ్ వేసారు, రోడ్డు వేసాం కదా. ఈ రోడ్డుకు యువతల నీళ్ళు ఎందుకు ఉంచిండ్రు అని అంటే ఇక్కడ దాదాపు ఒక 57, 60 సర్వే నెంబర్, ఒక 5-6 సర్వే నెంబర్లు, దాదాపు ఒక 1000 ఎకరాల దాకా ఈ రైట్ సైడ్ స్ట్రెచ్లు ఉంటాయి. ఈ కూలగొట్టరకు వీళ్ళని భయపెట్టిస్తుంది ఇప్పుడు వీళ్ళ మాఫియా. నేను వాడ తిరుపతి రెడ్డి మనుషులను ఇద్దరిని చూసిన, ఒకటి సురేందర్ రెడ్డి, ఇంకోటి సర్వే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. 50,000, 60,000 గజం ఉన్నది 3,000, 5,000, 10,000 లోపు కొనేసిండ్రు భయపెట్టించి. నెక్స్ట్ కూలేటి మీ అని హైడ్రా ఏం చేయాలంటే ఆడ పోయి భయపెట్టియాలి, ఆడ 4 ఇళ్ళు కూలగొడతారు, కిందని భయపెట్టిస్తారు, అమ్ముతారు. ఇదే దుకాణం ఏడ పైసా వస్తే, అందుకని అంత పెద్ద పోలీస్ స్టేషన్ ఇచ్చిండ్రు అన్న. నీకు మహిళా పోలీస్ స్టేషన్లకు, సిసిఎస్ పోలీస్ స్టేషన్లకు రాబడి ఉండేది కాబట్టి ఇంతనే ఇచ్చిండ్రు. హైడ్రా పెద్ద ఇన్కమ్ మనకి ఇస్తుంది కాబట్టి పెద్ద పోలీస్ స్టేషన్ వాళ్ళకు. అదే కదా ఆ పోలీస్ స్టేషన్ కూడా బఫర్ జోన్లోనే ఉంది. హుసేన్ సాగర్ లేక పక్కన లేదా ఇదా మన బుద్ధ భవన్, మరి అదంతా ఎఫ్టీఏలే కదా అన్న, అదంతా ఎఫ్టీఏలేనే. అది ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పాలి. నేను కేవలం మన ఆరోపణ తర్వాత జీవోలు మార్చి, దానికన్నా ముందు జీవోలు మారవాలి. మెయిన్ చెరువులో తిరుగుతలేరు అసలు. ఇప్పుడు ఎక్కడెక్కడ మనం కబ్జాలు ఉన్నాయని చూపించినాము, ఒకదాని దగ్గరికి పోతలేదు. పోరు ఇప్పుడు వాసవిది ఉంది, ఏమైంది? అది ఏం కాదు, వాసవిది ఉంది, ఇది ఉంది, అన్ని ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఏం జరిగేది ఇది నడిచేది కేవలం లాంగ్ రన్ లో వీళ్ళందరూ ఎదుర్కొంటారు అన్న. చట్టపరంగా మనం ఊరుకునేది లేదు. ప్రతి దీని మీద కేసులలో పెడతాము. ఇవాళ కాకుండా రేపు వీళ్ళు కోర్టు చుట్టూ రిటైర్ అయినా అయినా రంగనాథ్ గారు కోర్టు చుట్టూ తిరగాల్సిందే, తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇది నడిచేది అంతా ఇవి. ఇక సిటీలో ఎక్కడెక్కడ ఈవెంట్స్ అన్నట్టు అవి మేము ఉన్నామని ఆడ ఇప్పుడు ఒకటే మంచి చేసి నాగార్జునది ఉన్నప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఆంజలికి వస్తుందని అర్థం కాలే వీళ్ళకు. ఇప్పుడు నాగార్జున వాళ్ళ దగ్గరికి వచ్చింది కదా, వచ్చేసింది. ఎంతనో 2 నిమిషాలు తెలిసి అక్కడ పెద్ద హై రైజ్ ఏదో ప్లాన్ చేస్తారని. అంతే, భార్య భర్తలు కార్డు ఇచ్చిందంటే ఉత్తగానే ఇస్తారా? అంతే. కాబట్టి మీకు పక్కా 100% సెటిల్మెంట్లు అయిపోతాయి ఇవన్నీ. ఒకటే అన్న, నేను ఇది గతంలో ఎన్నో చర్చలు జరిపినాం. ఆ చర్చలు జరపడం వల్ల ఇలా ప్రభుత్వం మారిన ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం కూడా అంతకంటే గజ దొంగలు అవుతారంటే ఏం లేదు. ఇక ప్రజలే బయటికి రావాల్సిన అవసరం, ప్రజలే మాట్లాడాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది, కోర్టు అనేది దాని పరిధిలో దాని సమయంలో పనిచేస్తుంది. ఓవరాల్గా మాత్రం వెస్టర్న్ అనేది కానీ, ఇలా ప్రెస్టేజ్ అనేది కానీ, చెరువులో ఉండేటి ఏవి కూడా ఇక్కడ చెరువు ఉందా లేదా అని వివేకంతో ఆలోచించుకొని, నీ పర్మిషన్లు చూడకండి. పర్మిషన్లు ఇది నాన్ సెన్స్. పర్మిషన్లు ఉన్నాకనే ఈరోజు గులగొడుతున్నారు, లోన్లు ఇచ్చినాక గులగొడుతున్నారు. కూలగొట్టిన ఇండ్లకు ఈరోజు చాలామంది ఈఎంఐలు కడుతున్నారు. కాబట్టి ఇటువంటి కొనాలన్నా వద్దా అని ప్రజలు ఆలోచించుకుంటే బెటర్ అని. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఈ అంశం పైన ఫైట్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ భూమి, టోటల్గా అది ప్రభుత్వానికే చెందాలి. అవసరమైతే స్కూల్ కట్టండి, హాస్పిటల్ కట్టండి, లేదు ప్రజలకి అందులోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్కి చెందాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.